వి మిస్ యూ ప్రవీణ్ అన్న అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ అలాట్. ఈరోజు నేను యహవే షాబోత్ అనేటువంటి ఒక పేజ్ని, ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానంటే యు ఆర్ ద వన్ ఆఫ్ ది మేజర్ ఇన్స్పిరేషన్స్. బైబిల్ని డీప్గా చదవాలని, అర్థం చేసుకోవాలని, జూయిష్ లిటరేచర్ గురించి తెలుసుకోవాలని, ఇతర మత గ్రంథాల పట్ల అవగాహన ఉండాలి, వాటితో పాటు కంపారిటివ్ స్టడీస్ చేయాలి, చరిత్రను తెలుసుకోవాలని, ఇలా అనేక రంగాల్లో నన్ను మీరు ఇన్స్పైర్ చేస్తూనే వచ్చారు. బట్ ఈరోజు మీరు మా మధ్య లేకపోవడం అనేది ఇంకా జీర్ణించుకోలేనటువంటి నిజం. చాలా మంచి పోరాటం పోరాడారన్న. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రాండ్ వెల్కమ్ ఇన్ టు ద ప్యారడైజ్. మిమ్మల్ని ఫాలో అయ్యేటువంటి వన్ ఆఫ్ ది ఫ్యాన్ బాయ్గా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు క్యారీ ఫార్వర్డ్ యువర్ లెగసీ. మీరు మా ముందు ఉంచినటువంటి మాదిరిని మేము ఫాలో అవుతూ క్రీస్తు పట్ల మాకున్న విశ్వాసాన్ని, సత్యాన్ని ఈ లోకానికి చాటుతామన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్. ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యహవే షాబోత్. గత కొన్ని రోజులుగా మనం ఈ ట్రినిటీ అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేసుకుంటూ ఈ ట్రినిటీని మనం ఎలా అర్థం చేసుకోవాలన్నటువంటి అంశంపై కొన్ని వీడియోస్ నేను చేయడం జరిగింది. ఇప్పటికి 5 వీడియోస్ చేశాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ లోకి వెళ్తే ట్రినిటీ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆర్ ఎల్స్ ఈ వీడియో ఎండింగ్ లో నేను ఖచ్చితంగా ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే ఆన్ స్క్రీన్ ఇస్తారు, మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఈ ట్రినిటీని అర్థం చేసుకోవడానికి దేవుడు ఒక్కడే అనేది మనం నమ్మాలి అని, బైబిల్ కూడా దేవుడు ఒక్కడే అని క్లియర్ గా చెప్తుంది అన్న విషయాన్ని మనం చూసాం. రెండవదిగా ఆ ఒక్క దేవుడిలోనే బహుళత్వం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ బహుళత్వం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి బైబిల్లో ఆ బహుళత్వాన్ని ఎలా మెన్షన్ చేశారన్న దాన్ని బట్టి కూడా మనం ఒక 4 పాయింట్స్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అదేంటంటే దేవుడిని బహువచనంతో సంబోధించినటువంటి సందర్భం, రెండవదిగా దేవుడు ఆయనతో సమానులైనటువంటి వారితో మాట్లాడటం, గాడ్ స్పీకింగ్ టు హిస్ ఈక్వల్స్. మూడవదిగా యెహోవా దూతగా ప్రత్యక్షమైనటువంటి వారి పేరు కూడా యెహోవాయే అని పిలువబడటం. అన్నిటికి మించి నాలుగవదిగా ఏంటంటే మోర్ దెన్ వన్ బీయింగ్ కాల్డ్ యాజ్ గాడ్ ఎట్ ఎ టైం. ఒకే సమయంలో దేవుడు అని గాని దేవుని యొక్క నామం కలిగిన వ్యక్తులు ఒకరికంటే ఎక్కువగా ఉండేటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పటికీ 2 ప్రధానమైన పాయింట్స్ మనం డిస్కస్ చేసేసాం. ఇప్పుడు 3వ ప్రధానమైనటువంటి పాయింట్ అదేంటంటే దేవునిలో ఉన్నటువంటి బహుళత్వం ముగ్గురికి మాత్రమే పరిమితం, కాబట్టి దాన్ని మనం త్రిత్వం అంటున్నాము అనేటువంటి పాయింట్ ని మనం బైబిల్ నుంచి తెలుసుకుందాం. ఈ రోజు మన పాయింట్ ఏంటంటే ద ప్లూరాలిటీ ఆఫ్ ది లార్డ్ ఈజ్ లిమిటెడ్ టు 3. దేవుడిలో ఉన్నటువంటి బహుళత్వం కేవలం 3 వ్యక్తులకు మాత్రమే పరిమితం. అదేంటి 3 వ్యక్తులకు మాత్రమే పరిమితం అని నువ్వెలా చెప్పగలవు అని మీరు నన్ను అడగొచ్చు. ఇప్పటి వరకు నేను మీతో పంచుకున్నవన్నీ బైబిల్ యొక్క వచనాలనే చూపిస్తూ వచ్చాను. అలాగే ఈ టాపిక్ గురించి కూడా నేను సంపూర్ణంగా బైబిల్లోని వచనాలను చూపించే మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్లీ ఈ త్రిత్వంలో ఎంతమంది ఉన్నారంటే 3 అనుకున్నాం. బైబిల్ చదువుతుండే వాళ్ళకి ఆర్ క్రిస్టియన్ గా ఉన్న వాళ్ళందరికీ వేరే చెప్పనక్కర్లేదు. ఆ 3 ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో ఈ 3 మాత్రమే ఎందుకు అంటే ఈ 3 మాత్రమే ఒక దేవుడు చేయగలిగినటువంటి పనులు చేసినట్టు మనం చూడగలం. సాధారణంగా మన క్రైస్తవులే గాని లోకంలో ఉండేటువంటి అన్య మతస్థులు, అన్య మార్గాల వాళ్ళు ఎవరైనా సరే దేవుడు అని అనగానే వాళ్ళకు వచ్చేటువంటి ఇమేజ్ ఏంటంటే హీ షుడ్ బి ఏ క్రియేటర్. ఆ దేవుడు అనేవాడు సృష్టికర్త అయ్యి ఉండాలి. ఇట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అలాగే మన ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే యాజ్ అ క్రిస్టియన్ దేవుడు అనేటువంటి వ్యక్తి నాకు ఆర్ మనకు రక్షణ కలిగించాలి. హీ షుడ్ బి ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. సో ఈ 2 పాయింట్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆఖరికి ఏంటంటే ఈ త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు ఒకే సమయంలో ఒకే కార్యంలో పాల్గొన్న సందర్భాలను కూడా చూద్దాం. సో లెట్స్ బిగిన్. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రియేషన్, సృష్టి. గాడ్ షుడ్ బి ఏ క్రియేటర్. దేవుడు సృష్టికర్త అయి ఉండాలి. ఇందులో మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ త్రిత్వం అన్న వారిలో ఎవరు సృష్టికర్త అయి ఉండాలి అని. చాలా మంది ఏమనుకుంటారంటే పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడే కదా మొత్తం, కాబట్టి సృష్టి అంతా యెహోవా దేవుడు ఒక్కడే చేశారు అని చాలా మంది అనుకుంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఈ రోజు నేను మీకు చూపించేటువంటి రిఫరెన్సెస్ లో తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా ఉండటం, కుమారుడైనటువంటి దేవుడు సృష్టికర్తగా ఉండటం, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టికర్తగా ఉండటం అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, నూతన నిబంధనలో నుంచి అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 24వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సందర్భం ఏమిటంటే యేసు ప్రభు పునరుద్ధానం గురించి బోధిస్తున్నటువంటి యేసు ప్రభు శిష్యులైనటువంటి పేతురు, యోహానుని బంధించినప్పుడు ఆ ముందు అధ్యాయంలోనే మనం చూడొచ్చు పేతురు శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారం దగ్గర కుంటి వారిని స్వస్థపరచడం.
ఆ కుంటి వాడిని స్వస్థపరిచిన తర్వాత ఆయన్ని వారి లోనకు తీసుకెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి సద్దుకయ్యులు గాని, శాస్త్రులు గాని, అధికారులు గాని కూడుకుని ఆ స్వస్థత పొందినటువంటి కుంటివాడిని స్వస్థత చేసినటువంటి ఇద్దరు శిష్యుల్ని చూసి జనాల యొక్క మద్దతంతా పేతురు యోహాన్ల వైపు ఉండటం చూసి వారిని శిక్షించకూడదని తలంచినప్పుడు వారిని ఏంటంటే జస్ట్ వార్నింగ్ లాంటిది ఇచ్చి వదిలేస్తారు. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. 4వ అధ్యాయం 23వ వచనం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. ఎవరు? పేతురు యోహాన్లు వచ్చి తెలిపారు. 24వ వచనంలో చూసుకుంటే వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు. అక్కడ ఉన్నటువంటి జనాలు దేవుడికి మొరపెడుతున్నారు. ఏ దేవుడికి అన్న డౌట్ రావచ్చు. మీరు కింద గనుక చూసుకున్నట్లయితే 25, 26 వచనాల్లో అన్య జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీ మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఈ వచనాలన్నీ గనక చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న వాళ్ళు ప్రార్థన చేసేది తండ్రి అయిన దేవుడికి. ఆ తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తూ 26వ వచనంలో ఏం చెప్తున్నారు? ప్రభువు మీ మీదను ఆయన క్రీస్తు మీదను, దేవుని మీదను, క్రీస్తు అంటే మనకు తెలుసు జీసస్ క్రైస్ట్, వీళ్ళిద్దరి మీదను తిరుగుబాటు చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న శాస్త్రులకు గాని, సద్దుకైలకు గాని, జ్ఞానులకు గాని ఎవరికి యేసుక్రీస్తే నిజమైనటువంటి మెస్సయ్య అని ఒప్పుకోగలిగేటువంటి మనస్సు ఇంకా రాలేదు. దావీదు రాసినటువంటి ఒక కీర్తనని ఆధారంగా చేసుకుని వీళ్ళు ఇక్కడ ఈ మాటలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రార్థన చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే 24వ వచనంలో నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అంటే ఇక్కడ జనాలు చెప్తున్నారు తండ్రి అయిన దేవా నీవు కలగ చేశావు అని. అంటే ఈ వర్సెస్ కనుక చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా ఉండటం మనం చూస్తాం. అదే విధంగా మనం నూతన నిబంధనలోనే యోహాను రాసినటువంటి సువార్త, ద గాస్పల్ ఆఫ్ జాన్, అందులో మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే అందరికి బాగా కంఠస్థం వచ్చినటువంటి వాక్యమే ఇది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ఇక్కడ మనం గత వీడియోలో కూడా దీని గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నారు. గత వీడియోలో చెప్పినట్లు మీరు ఖచ్చితంగా 14వ వచనం దగ్గర కన్నా వెళ్ళి చూస్తే ఆ వాక్యము శరీరధారి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే హీస్ కోటింగ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. యోహాను భక్తుడు రాస్తూనే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని రాశారు. యేసుక్రీస్తు వారు కూడా సృష్టి చేసినట్టుగా మనం చూస్తాము. ఆయన కూడా సృష్టికర్తగా కనబడుతున్నాడు. 3వ వచనం కనుక చూస్తే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. సో హియర్ ఇట్ టాక్స్ అబౌట్ ద సన్, ఈవెన్ ద సన్ ఈజ్ ఆల్సో ఏ క్రియేటర్. ఈ వచనాన్ని బట్టి మనం ఏమని కన్క్లూడ్ చేసుకోవచ్చు అంటే జీసస్ ఈజ్ ఆల్సో ఏ క్రియేటర్. కుమారుడు కూడా సృష్టికర్తే. అదే విధంగా మనం ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం కనుక చూసుకున్నట్లయితే ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ వర్డ్ కనుక చూసుకున్నట్లయితే దేవుడు అంటే త్రిత్వంలో ఉన్న దేవుడు. కింద 2వ వచనం కనుక చూసుకున్నట్లయితే భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ హోవరింగ్ ఓవర్ ద వాటర్స్ అని ఉంటది. అంటే దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడే. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టి క్రమంలో భాగమైనట్టు ఒక సృష్టికర్తగా ఉండటం కూడా మనం చూడొచ్చు. మొదటి వచనంలో దేవుడు అన్న పదం మనం త్రిత్వానికి ఆపాదించుకున్న ఈ రెండవ వచనంలో ఏంటంటే దేవుని యొక్క ఆత్మ కూడా ఈ యొక్క సృష్టి క్రమంలో ఒక సృష్టికర్తగా ఉండటం మనం చూడొచ్చు అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్. ఈవెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్సో అ క్రియేటర్. ఇదొకటి గుర్తుంచుకోవచ్చు మనం. అలాగే యోబు గ్రంథం, బుక్ ఆఫ్ యోబ్ చాప్టర్ 33 4th verse, యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ చూసుకున్నట్లయితే యోబును పరామర్శించడానికి వచ్చినటువంటి 3 స్నేహితులలో ఒకరు ఈ మాట అనటం మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను అని. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు నన్ను సృజించను అని చెప్తున్నాడు? దేవుని యొక్క ఆత్మ. ఓకే, ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ హ్యాస్ మేడ్ మీ, ద బ్రెత్ ఆఫ్ ది ఆల్మైటీ గివ్స్ మీ లైఫ్ అని ఉంటది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఆత్మ సృష్టికర్తగా ఉండటం మనం చూస్తాం. ఇంకొక వచనం కూడా చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 33 and verse 6.
తెలుగులో చదువుతున్నాను. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఇన్ ఇంగ్లీష్ ఇట్ విల్ బి లైక్, బై ద వర్డ్ ఆఫ్ ది లార్డ్ ద హెవెన్స్ వర్ మేడ్, దేర్ స్టారీ హోస్ట్ బై ద బ్రెత్ ఆఫ్ హిస్ మౌత్. ఇక్కడ యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను అని రాయబడింది. యెహోవా వాక్కు అంటే దేవుడి వాక్కు ఎవరండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ ఇండైరెక్ట్లీ దే వర్ కోటింగ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. అంటే అక్కడ యేసు అనే పేరు లేదు కానీ యేసు క్రీస్తు యొక్క ప్రస్తావన అక్కడ ఉండటం మనం చూసాం. బై ద వర్డ్ ఆఫ్ లార్డ్ ద హెవెన్స్ వర్ మేడ్ అంటే ఇక్కడ మరొకసారి మనం జీసస్ క్రైస్ట్ ని సృష్టికర్తగా ఉండటం చూడొచ్చు. అండ్ ఆ వచనంలోని సెకండ్ పార్ట్ చూస్తే ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఇక్కడ ఆయన నోటి ఊపిరి అంటే జీవాత్మ. మనం దీనికి రిఫరెన్స్ గా ఆది కాండము 2వ అధ్యాయంలో గనక వెళ్తే 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుడని యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా, ఆయన ఊపిరి ఊదితే ఏమైంది? నరుడు జీవాత్మ అయ్యెను. ద మ్యాన్ బికమ్ అ లివింగ్ బీయింగ్ అని ఉంటది ఇంగ్లీష్ లో. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కీర్తనలు 33వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ సెకండ్ పార్ట్ లో రాసింది, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగాను. దేవుడి యొక్క ఊపిరి రాగానే మనిషి జీవాత్మ కలిగింది. వి కెన్ సీ ఇట్ లైక్ అ హోలీ స్పిరిట్. ఇప్పటి వరకు దాదాపు 5 రిఫరెన్సెస్ మనం చూస్తూ వచ్చాం. ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికర్తగా ఉండటం, యేసు ప్రభు వారు కూడా సృష్టికర్తగా ఉండటం, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టికర్తగా ఉండటం. కాబట్టి దేవుడు అనేటువంటి వారు సృష్టికర్తగా ఉండాలి అనేటువంటి యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ అయితే మనం అర్థం చేసుకున్నాం. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మొత్తం ఆడియో అంతా రికార్డ్ చేసిన తర్వాత ఇట్స్ మోర్ దాన్ 20 minutes. సో నేను ఏమనుకున్నానంటే, ఈ ఒక్క ఆడియోనే 2 వీడియోస్ కింద అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు టెస్ట్ యువర్ పేషెన్స్ విత్ హోల్ 20 minutes ఆఫ్ వీడియో. పైగా ఇట్లా కొంచెం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మీకు ఇంకా గుర్తుంటుందన్న నా ఉద్దేశంతో దీని కంటిన్యూషన్ అయిన పాయింట్, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి రక్షణకర్తలుగా ఎలా ఉన్నారు అనే అంశాన్ని నేను విత్ ఇన్ 2 days లో అప్లోడ్ చేసేటువంటి వీడియోలో మీరు వినొచ్చు. And thank you for your support all these days. Thank you for your watch time. It's so valuable for me. And I hope నేను మీతో పంచుకునే విషయాలన్నీ మీకు ఎంతో కొంత ఆధ్యాత్మికంగా సహాయపడుతున్నాయని నమ్ముతూ, ప్లీజ్ రిమైండ్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. And thank you. Signing off, Yahweh Shabbat.